హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్. ఫ్రెండ్స్, ఇవాళ మనము టార్గెట్స్ ఎక్కడ పెట్టుకోవాలి అండ్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, థర్డ్ వచ్చేసి స్టాప్ లాస్ అనేది పెట్టాలా పెట్టొద్దా, ఈ మూడు టాపిక్స్ మీద ఇవాళ మనము మాట్లాడబోతున్నాం. ఓకే, సి స్టాప్ లాస్ ఫస్ట్ మనం స్టాప్ లాస్ దగ్గరికి వద్దాం. ఎందుకంటే చాలా మంది ట్రేడ్ తీసుకున్న వెంటనే ఫస్ట్ పెట్టుకునేది స్టాప్ లాస్. టార్గెట్స్ కూడా పెట్టుకోరు, ఫస్ట్ పెట్టుకునేది స్టాప్ లాస్, దాని తర్వాత పెట్టుకునే టార్గెట్స్. కొంతమంది ఎలా ఉంటారు అంటే టార్గెట్స్ పెట్టుకుంటారు, దాని తర్వాత స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఇప్పుడు స్టాప్ లాస్ అనేది మేజర్ ఇష్యూ ఇన్ ట్రేడింగ్. ఎందుకంటే టార్గెట్ కన్నా ఫస్ట్ హిట్ అయ్యేది స్టాప్ లాసే, బికాస్ ఆఫ్ రాంగ్ ఎంట్రీ. మార్కెట్ లో చాలా మంది రాంగ్ ఎంట్రీ చేస్తారు, బట్ రైట్ ఎంట్రీ అనేది ఎక్కడ ఉండాలి అని నేను ఆల్రెడీ చాలా టాపిక్స్ లో నేర్పించాను. ఇవాళ టాపిక్ లో ప్రాపర్ గా చూపించబోతున్నాను. సో బీ రెడీ. సి, ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి అంటే ఆర్డర్ బ్లాక్ ఎక్కడెక్కడ జరిగితే మనకు ట్రేడ్ అనేది ఇనిషియేట్ అవుతుంది, ట్రేడ్ అనేది మనం ఎక్కడ చేయాలి అన్నట్టు నేను ప్రతి ఒక్క సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 టాపిక్స్ లో పిన్ టు పిన్ నేర్పించాను. ఓకే, పిన్ టు పిన్ నేర్పించాను. ఇప్పుడు ఇవాళ నేను అదే టాపిక్ మీద ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చాలా మంది ఫస్ట్ బ్రదర్ మేము ట్రేడ్ తీసుకున్న వెంటనే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు అని అంటున్నారు. దానికి నేను కరెక్ట్ రీజన్ కూడా చూపిస్తాను, అండ్ మనం ట్రేడ్ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలో అది కూడా చెప్తాను నేను. ఓకే, బట్ మీ అందరికి నేను చెప్పిన సీజన్స్ అన్ని వీడియోస్ కంటిన్యూ ఫాలో అయి ఉండాలి మీరు, అండ్ నేను ప్రిపేర్ చేసిన 18 పీడిఎఫ్స్ మీ దగ్గర ఉండాలి. మీరు ఇవాళ అనాలిసిస్ వీడియో చూసి నేర్చుకోవాలంటే ఇవన్నీ మీ దగ్గర ఉండాలి, ఉంటేనే మీరు మార్కెట్ లో గెయిన్ చేయగలరండి. ఓకే, ఇప్పుడు నిన్నటిదే చూసుకుందాం. ఇవాళ మార్నింగ్ కూడా నేను ట్రేడ్ తీసుకున్నాను, పోస్ట్ కూడా చేశాను. నిన్నటిది చూసుకుందాం. ఇవాళ మార్కెట్ హాలిడే, నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసి క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్. ఓకే, నిన్నటి ట్రేడ్ చూసుకుందాము. నిన్నటి ట్రేడ్ ఓకే, ఈ టైమింగ్ చూడండి ఏంటి, 1:34 PM. 1:34 PM అంటే ఎక్కడండి, 12:45, 1 to 1:15, 1:15 to 1:30, 1 టైమింగ్ ఎంత, 1:34. ఈ క్యాండిల్లో సారీ ఈ క్యాండిల్లో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను పుట్ సైడ్ నేను, బికాస్ ఆఫ్ రీసెంట్ ప్రెసెంట్ ఆర్డర్ బ్లాక్ కనిపించిందా, గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది, ఇక్కడ రెడ్ క్యాండిల్ పెద్దగా ఉంది, ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఈ ఆర్డర్ బ్లాక్ జరిగిందని ఈ పాయింట్ దగ్గర నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఓకే, ఈ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, బ్రదర్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, మీరు పుట్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకున్నారని మీరు అడగవచ్చు నాకు. ఓకే, సి, నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి పక్కన ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే, దాని పక్కన ఆర్డర్ బ్లాక్ ఉంది, అందుకే నేను దాంట్లో ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఓకేనా, కరెక్టేనా? అండ్ ఇప్పుడు బ్రదర్ ఇక్కడ గ్రీన్ క్యాండిలే ఉంది, అయినా మీరు పుట్ సైడ్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నారు అంటే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర మార్కెట్ పైకి వెళ్తే ఎఫ్ఈజీ రీటెస్ట్ అనేది జరుగుతుంది. అండ్ ఆ ఎఫ్ఈజీ రీటెస్ట్ గురించి నేను సీజన్ 5 లో నేర్పించాను. సీజన్ 5 లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ఎఫ్ఈజీ రీటెస్ట్ బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ గురించి ప్రాపర్ గా నేర్పించారు. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉండనివ్వండి, అక్కడ రెడ్ క్యాండిల్ ఉండనివ్వండి, మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము ట్రేడ్ చేసే సైకాలజీ, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అక్కడ రెడ్ క్యాండిల్ ఉండనివ్వండి, అక్కడ గ్రీన్ క్యాండిల్ ఉండనివ్వండి, ఆర్డర్ బ్లాక్ ఏంటి, ఆర్డర్ బ్లాక్ రూల్ ఏంటి, అక్కడ నాకు మార్కెట్ సెల్లింగ్ అని ఆర్డర్ బ్లాక్ చూయించింది. సో దేర్ విల్ బి రీటెస్ట్ ఆఫ్ ఎఫ్ఈజీ, లేకపోతే డైరెక్ట్ ఫాలో. అండ్ దిస్ ఈజ్ ఏ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ కాబట్టి ఎఫ్ఈజీ రీటెస్ట్ కోసం మార్కెట్ పైకి వెళ్ళింది. ఇదొక్కటి ఫోకస్ లో పెట్టుకోండి. చలో ఏంటి బ్రదర్, నిన్న ఆర్డర్ బ్లాక్ జరిగింది, నువ్వు ట్రేడ్ తీసుకున్నావు, ప్రాఫిట్ జరిగింది, అందుకే చూపిస్తున్నావు నువ్వు, వేరేవి చూపి. ఇలా కూడా చాలా మంది ఉంటారండోయ్. సో సి, నిన్న అన్ని ప్రాఫిట్ బుకింగ్సే,
మొన్నటిది చూద్దాం. అండ్ మొన్నటిదైతే చూసాము. ఇవాళ మార్నింగ్ ఇది టుడే కనిపిస్తుందా ఇక్కడ? మార్నింగ్ క్రిప్టో కరెన్సీలో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఇది గోల్డ్, ఇది క్రిప్టో కరెన్సీ. ఓకే, ఇది మార్నింగ్ ట్రేడ్ నాది. ఓకే, ఇది మార్నింగ్ ట్రేడ్. ఇప్పుడు ఈ మార్నింగ్ ట్రేడ్ అనేది బిఫోర్ 8:39కి నేను ట్రేడ్ తీసుకున్నాను. ప్రాఫిట్ అనేది 11:40కి అయ్యింది. ఎందుకంత లేట్ అయ్యింది అంటే ప్రీవియస్ మల్టిపుల్ బ్రేక్ డౌన్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యింది గ్రీన్ క్యాండిల్ తో. మళ్ళీ అదే రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది అంటే ఇదే పాయింట్ దగ్గర సెల్లింగ్ ఇనిషియేట్ అవుతుంది. దట్స్ వై ఆ ట్రేడ్ అనేది ఇదే పాయింట్ దగ్గర నేను తీసుకున్నాను. దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాని తర్వాత ఇంకా ఫాల్ అవుతూనే ఉంది అది. సో మార్కెట్ లో మనకు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్ అవుట్, ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్స్ ఇవన్నీ తెలిస్తే మనం మార్కెట్ లో ఎలా అయినా బయటపడవచ్చు. ఎలా అయినా మార్కెట్ లో మనం ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు మొన్నటిది చూద్దాం. ఓకే, ఇదైతే నిన్నటిది. చలో నేను ప్రాఫిట్ బుకింగ్ చేశాను, మీకు చూపించాను, షేర్ చేశాను. ఓకే, మొన్నటిది చూద్దాం మనం. ఓకే, ఇది సెకండ్ హాఫ్. సి మొన్నటిది ఇక్కడ ఉంది. ఓకే, మార్నింగ్ నేను సెన్సెక్స్ సి తీసుకున్నాను. సెన్సెక్స్ సి ఇది మొన్నటిది. ఓకే, దాని తర్వాత మళ్ళీ నేను సెకండ్ ట్రేడ్ తీసుకున్నా, సిఏ తీసుకున్నాను. థర్డ్ ట్రేడ్ నేను సిఏ తీసుకున్నాను. నా ఫోర్త్ ట్రేడ్ మొన్నటిది నేను సిఏ తీసుకున్నాను. ఫిఫ్త్ ట్రేడ్ కూడా నేను సిఈ తీసుకున్నాను. అండ్ ఇది కూడా సిఏ తీసుకున్నాను. లాస్ట్ ట్రేడ్ పిఈ తీసుకున్నాను. డేట్ ఏంటి? 24th మార్చ్. ఓకే, ఈ డేట్ ఏంటి? 24th మార్చ్ 2026. అన్ని సార్లు కాల్ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ లో మల్టిపుల్ టైం ఒకటి ఆర్డర్ బ్లాక్, సెకండ్ నో ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ రీటెస్ట్ విత్ ఆర్డర్ బ్లాక్. అండ్ లాస్ట్ ట్రేడ్ నేను తీసుకున్నాను. లాస్ట్ ట్రేడ్ మీరు ఇక్కడ చూడండి, అన్ని ఫస్ట్ సీలే కదా, లాస్ట్ ట్రేడ్ ఒక్కటే పి. ఈ పి ట్రేడ్ నేను ఎందుకు తీసుకున్నాను? బికాస్ ఆఫ్ పిఈలో ఆర్డర్ బ్లాక్ జరిగి ఎఫ్ఈజీ రీటెస్ట్ జరిగింది కాబట్టి నేను లాస్ట్ ట్రేడ్ సెన్సెక్స్ లో పి సైడ్ తీసుకున్నాను. మీరు మళ్ళీ అనుకోవచ్చు, బ్రదర్ నిఫ్టీ బ్యాంక్ చూపించి మళ్ళీ మీరు పి అంటున్నారు ఏంటి అని. ఓకే, నేను సెన్సెక్స్ చూపిస్తాను మీకు. ఓకే, సెన్సెక్స్ లో ఇక్కడ ఏం జరిగింది? ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయ్యి ఎఫ్ఈజీ రీటెస్ట్ జరిగింది కాబట్టి మార్నింగ్ నుంచి నేను కాల్ సైడ్ ట్రేడ్సే తీసుకున్నాను. ఈవినింగ్ వచ్చేసి నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. అలా అని మొన్నటిది కాదు, వేరే మొన్నటిది కూడా చూద్దాం. అది కూడా అన్ని మనకు ప్రాఫిటబులే కదా. 23rd మార్చ్ చూద్దాం. 23rd మార్చ్ లో మీరు చూసుకున్నట్లయితే కాల్ సైడ్ ఫస్ట్ ట్రేడ్, సెకండ్ కాల్ అండ్ థర్డ్ కాల్ అండ్ ఫోర్త్ అన్ని కాల్ సైడ్ ట్రేడ్సే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ అన్ని కాల్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ గ్యాప్ డౌన్ చేసి ఫాల్ అయిన తరువాత మార్కెట్ లో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. సో ఈ బ్రేక్అవుట్ పాయింట్ ఎక్కడైనా బ్రేక్ చేసిందా? చేయలేదు. ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ రీటెస్ట్ దగ్గర ఎక్కడైనా సప్లై బ్రేక్ చేసిందా? చేయలేదు. కంప్లీట్ సైడ్ వే సప్లై ఇచ్చి ఇమీడియట్ బయింగ్ ఇచ్చేసింది. దట్స్ వై మనకు 23rd మార్చ్ లో కూడా ప్రాఫిట్ బుకింగే అయ్యింది. అంతకు ముందు చూద్దాం మళ్ళీ. సో రెగ్యులర్ ప్రాఫిట్ మీకే ఎందుకు అవుతుంది బ్రదర్ అంటే నేను మార్కెట్ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ అన్ని నేను ఫాలో చేస్తాను. నేను మార్కెట్ నే ఫాలో చేస్తాను. నేను పర్సనల్ గా ట్రేడ్ తీసుకొని నేను అనుకున్నట్టే ట్రేడ్ వెళ్ళాలి అని ఎప్పుడు నేను ఆలోచించాను. మార్కెట్ నన్ను ఎటువైపు తీసుకెళ్తే నేను అటువైపే వెళ్తానండి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్ గా మీరు మార్కెట్ లో ట్రేడ్ చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడైతే మార్కెట్ వచ్చేసింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లోకి వెళ్దాం, క్లియర్ ఉంటుంది కొంచెం. ఓకే, ఇప్పుడు మీరు మార్క్ చేసుకోవాలి. ఏం మార్క్ చేసుకోవాలి? ఇట్స్ ఎ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే, ఈ 3 లెవెల్స్ ఉన్నాయి. మార్కెట్ ఈ పాయింట్ బ్రేక్ చేసిందే అనుకోండి, మనకేం కావాలి? రీటెస్ట్ రివర్సల్ లో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ కావాలి. అలా అయితేనే కదా అక్కడ బయ్యింగ్ మనకు. కరెక్టేనా? బయ్యింగ్ కదా అక్కడ. ఓకే, ఇప్పుడు
ఇది వచ్చేసి బ్రేక్అవుట్ పాయింట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అంటే మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఫాల్ అవుతుంది. అవ్వాలి అంటే అక్కడ ఆర్డర్ బ్లాక్ ఉండాలి. ఎప్పుడైనా మార్కెట్ లో లెవెల్స్ ఉన్నప్పుడే ట్రేడ్ చేయాలి, లెవెల్స్ లేకపోతే ట్రేడ్ చెయ్యొద్దు. సి, ఇప్పుడు సింపుల్ గా టార్గెట్స్ అయినా స్టాప్ లాస్ అయినా, ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందని మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఒక పాయింట్ దగ్గర వచ్చిన తర్వాత మార్కెట్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది, సెల్లింగ్ ఇచ్చింది, ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి, మీరు ఈ లెవెల్ బ్రేక్ అవుతుంటే కూడా తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకొని పక్కన సెల్లింగ్ క్యాండిల్ లో గ్రీన్ క్యాండిల్ హై స్టాప్ లాస్ పెట్టుకొని ప్రీవియస్ లెవెల్స్ నియరెస్ట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఒకటి ఉంది, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఒకటి ఉంది. ఇలా 2 టార్గెట్స్ పెట్టుకోవచ్చు. అదే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ లాంగ్ పొజిషన్ ఉందనుకోండి, క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకొని రెడ్ క్యాండిల్ కి స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ నియరెస్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇదైతే ఇంట్రాడే వెళ్ళింది, ఇదైతే సెకండ్ డే వెళ్ళింది. సెకండ్ డే హోల్డ్ చేసుకోము కాబట్టి ప్రెసెంట్ డేనే మనకు ప్రాఫిట్ అయిపోతుంది. సింగిల్ క్యాండిల్ ఇక్కడ ప్రాఫిట్ అయింది. అలా కాకుండా ట్రైలింగ్ చేసుకున్నా మనకి ఇక్కడ వరకు ప్రాఫిట్ అయ్యి. సో సింపుల్ గా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మార్కెట్ లో మనము ట్రేడ్ తీసుకోవాలి అంటే పక్కన ఏదైనా రీజన్ ఉండాలి. ఐదర్ ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, ఎఫ్జిడి టెస్ట్ ఏదైనా ఉండాలి. అలా ఉంటేనే ట్రేడ్ చేయాలి. కానీ అనవసరంగా మార్కెట్ పెరుగుతుందని పడుతుందని ట్రేడ్ చేస్తే మన పైసలే బొక్క అండి. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీకు మార్కెట్ అర్థం కాకపోతే వదిలేయండి, మార్కెట్ లో పైసలు పెట్టకండి, అప్పులో వెళ్ళిపోకండి. ఓకే, అర్థం అయితేనే చేయండి, అర్థం కాకపోతే వదిలేయండి, వేరే చూసుకోండి. బట్ మార్కెట్ అనేది చాలా డేంజర్. యాజ్ చాలా మంచిది కూడా. అండర్స్టాండ్ అయిన వాళ్ళకి మంచిది, అండర్స్టాండ్ కాని వాళ్ళకి అది డేంజరే. సో ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్ ప్లీజ్. నేను ఇంత ఓపికగా ఇవన్నీ సెషన్స్ పెడుతున్నాను, ఫ్రీగా పీడిఎఫ్స్ అనేవి పంపిస్తున్నాను. ఎందుకు అంటే ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్. ఓకేనా అండి? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.